మన భారత వ్యవసాయ రంగం ఇప్పుడొక చాలా కీలకమైన స్టేజ్లో ఉంది. ఒకవైపేమో బోలెడన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి, మరోవైపు చూస్తే అంతకంటే పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. కోట్లాది మందికి ఇదే జీవనాధారం. కాని అదే టైంలో ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతోంది. అసలీ రంగంలో ఏం జరుగుతోంది కాస్త వివరంగా చూద్దాం పదండి. ముందుగా ఈ నంబర్ చూడండి, 46.1%. ఏంటిదనుకుంటున్నారా? మన దేశంలో పనిచేసేవాళ్లలో, అంటే మన వర్క్ ఫోర్స్లో దాదాపు సగం మంది, ఆలోచించండి, ప్రతి ఇద్దర్లో ఒకరు వ్యవసాయం మీదే బతుకుతున్నారు. అంటే మన శ్రామిక శక్తిలో మెజారిటీ వాటా ఈ రంగందే అన్నమాట. కానీ ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. ఇంతమంది అంటే దాదాపు సగం జనాభా ఈ రంగం మీద ఆధారపడినా మన దేశ జాతీయ ఆదాయంలో అంటే మన జీడీపీలో వ్యవసాయం వాటా ఎంతో తెలుసా? కేవలం 18%. సగం మందికి ఉపాధి కల్పిస్తున్నా దేశానికొచ్చే ఆదాయంలో మాత్రం 5వ వంతు కంటే తక్కువే. ఇక్కడేదో తేడా కొడుతోంది కదా? అవును, ఇదే మన ముందున్న అతిపెద్ద పజిల్. దేశ జనాభాలో సగం మందికి పని చూపిస్తున్న ఒక సెక్టర్ మన ఆర్థిక వ్యవస్థకు ఎందుకింత తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తోంది? ఈ తేడా వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వ్యవసాయ రంగమంటే అన్నీ సమస్యలే అనుకుంటే పొరపాటే. కొన్ని మంచి సక్సెస్ స్టోరీలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మనం చాలా బాగా పర్ఫామ్ చేశాం. కానీ ఆ విజయాల వెనకే కొన్ని పెద్ద పెద్ద అడ్డంకులు కూడా ఉన్నాయి. ఆ కథేంటో, ఆ ప్లస్సులు మైనస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ మన వ్యవసాయ రంగం రీసెంట్ టైమ్స్లో చాలా మంచి గ్రోత్ చూపించింది. ముఖ్యంగా గత దశాబ్దంలో, అంటే సుమారుగా 2015 నుంచి 2025 మధ్యలో 4.45% వృద్ధి రేటుతో చరిత్రలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇది నిజంగా ఒక మంచి విషయం. సరే, ఇంత మంచి గ్రోత్ వచ్చింది, బానే ఉంది. కానీ ఈ గ్రోత్ ఎక్కడనుంచి వస్తోంది? అది కేవలం మనం అనుకునే వరి, గోధుమ పంటల వల్ల మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, ఈ చార్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. పశుపోషణ అంటే లైఫ్ స్టాక్, అలాగే చేపల పెంపకం లాంటివి మామూలు పంటల కంటే దాదాపు రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. సో అసలైన గ్రోత్ ఇంజన్లు ఇవన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే, మన రైతులు ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే వరి, గోధుమల కన్నా కూడా పండ్లు, కూరగాయలు ఎక్కువ పండిస్తున్నారు. వాటి ఉత్పత్తి ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తిని దాటేసింది. దీని అర్థమేంటి? రైతులు కూడా ఎక్కువ లాభమొచ్చే హై వాల్యూ క్రాప్స్ వైపు వెళ్తున్నారని క్లియర్గా తెలుస్తోంది. ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ ఒక పెద్ద ప్రాబ్లం మనల్నింకా వదలట్లేదు. అదే ప్రొడక్టివిటీ, అంటే ఉత్పాదకత. చాలా ముఖ్యమైన పంటల విషయంలో 1 హెక్టార్కి మన రైతులు పండించే దిగుబడి ప్రపంచ సగటుతో పోలిస్తే ఇంకా చాలా తక్కువగా ఉంది. ఈ గ్యాప్ని మనం తగ్గించకపోతే చాలా కష్టం. మరెందుకిలా జరుగుతోంది? కారణాలు చాలా ఉన్నాయి. ఒకటేమో మన పొలాలు చాలా చిన్న చిన్నవిగా విడిపోయున్నాయి. ఇంకోవైపు క్లైమేట్ చేంజ్, ఎండలెప్పుడు కొడతాయో వానలెప్పుడు పడతాయో తెలీదు. దీనికి తోడు పండించిన పంటను దాచుకోవడానికి సరైన గోడౌన్లు లేవు, వాడే ఎరువుల్లో కూడా బ్యాలెన్స్ ఉండట్లేదు. ఇవన్నీ కలిసి మన ప్రొడక్టివిటీని, రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. సో ఈ ఛాలెంజెస్ అన్నిటినీ ఎదుర్కోడానికి గవర్నమెంట్ ఏం చేస్తోంది? దీనికోసం ప్రభుత్వం ఒక పెద్ద ప్లాన్తో ముందుకొచ్చింది. ఇది మొత్తం అగ్రికల్చర్ సెక్టర్ రూపురేఖల్నే మార్చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. గవర్నమెంట్ స్ట్రాటజీని మనం సింపుల్గా 4 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. 1, వ్యవసాయానికి బేసిక్స్ అయిన విత్తనాలు, నీళ్లు లాంటి వాటిని ఇంప్రూవ్ చేయడం. 2, రైతులకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం. 3, పంటను స్టోర్ చేయడానికి, అమ్ముకోవడానికి మోడర్న్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం. ఇక 4ది, రైతుకు మంచి రేటు వచ్చేలా మార్కెట్లను బాగుచేయడం. ఈ మొదటి స్టెప్లో భాగంగా క్వాలిటీ విత్తనాలందేలా చూడటం, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన లాంటి స్కీమ్స్తో ప్రతి పొలానికి నీళ్లు అందించడం, అలాగే సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చి భూమి ఆరోగ్యాన్ని కాపాడటం లాంటి వాటిమీద ఫోకస్ పెడుతున్నారు. ఇవన్నీ అగ్రికల్చర్కి ఫౌండేషన్ లాంటివి. ఇక రెండో స్టెప్, రైతులకు ఫినాన్షియల్ సేఫ్టీ ఇవ్వడం. దీనికోసం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈజీగా లోన్స్ ఇవ్వడం, ఫసల్ బీమా యోజనతో పంటకేమైనా నష్టమొస్తే ఇన్షూరెన్స్ కవర్ చేయడం, ఇంకా పీఎం కిసాన్ స్కీమ్తో డైరెక్ట్గా రైతుల అకౌంట్లలోకే డబ్బులు వేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అలాగే పంట కోసాక నష్టపోకుండా ఉండటానికి మోడర్న్ గోడౌన్స్ కడుతున్నారు. రైతులు తమ పంటను దేశంలో ఎక్కడ మంచి రేటు వస్తే అక్కడ అమ్ముకోవడానికి
ఈనామ్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దీనివల్ల మధ్యలో దళారుల బెడద చాలా వరకు తగ్గుతుంది. చూడ్డానికి ఈ స్కీమ్స్ అన్నీ చాలా మంచి ఉద్దేశంతోనే పెట్టారు, కానీ కొన్నిసార్లేమవుతుందంటే మనమొక ప్రాబ్లంకి కనిపెట్టిన సొల్యూషన్ మనకు తెలియకుండానే ఇంకో కొత్త ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. అలాంటి కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఈరోజు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి తీసుకుంటున్న స్టెప్స్ రేపటి రోజుకి కొత్త ప్రాబ్లమ్స్ని తయారు చేస్తున్నాయా? దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఉదాహరణకి గవర్నమెంట్ ఎథనాల్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేస్తోంది, మనకు పెట్రోల్ దిగుమతులు తగ్గించుకోవడానికి. దానికోసం మొక్కజొన్నకు మంచి సపోర్ట్ ప్రైజ్ ఇచ్చింది. రిజల్టేంటి? పెట్రోల్ దిగుమతులు తగ్గాయి, మొక్కజొన్న పండించే రైతులకు లాభాలు వచ్చాయి. అంతా బానే ఉంది. కానీ దీనివల్ల రైతులు పప్పులు, నూనె గింజలు లాంటి ముఖ్యమైన పంటలు మానేసి మొక్కజొన్న వేయడం మొదలుపెట్టారు. దాంతో ఇప్పుడు మనం ఈ పప్పుల కోసం, నూనెల కోసం వేరే దేశాల మీద ఆధారపడాల్సొస్తోంది. చూసారా, ఒకవైపు ఎనర్జీ సెక్యూరిటీ, మరోవైపు ఫుడ్ సెక్యూరిటీ, రెండిటి మధ్య బ్యాలెన్స్ దెబ్బతింటోంది. ఇంకో పెద్ద సమస్య ఫర్టిలైజర్స్ వాడకంలో ఇంబ్యాలెన్స్. యూరియా ధర చాలా తక్కువగా ఉండటంతో రైతులు దాన్నే ఎక్కువగా వాడేస్తున్నారు. నిజానికి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం రేషియో 4:2:1 ఉండాలి. కాని ఇప్పుడది ఎలా ఉందంటే దాదాపు 11:4:1గా ఉంది. అంటే నైట్రోజన్ విపరీతంగా వాడుతున్నారు. దీనివల్ల లాంగ్ రన్లో భూమి సారం మొత్తం పోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎక్స్పర్ట్స్ ప్రకారం మనం 4 ముఖ్యమైన విషయాల మీద కాన్సంట్రేట్ చేయాలి. 1. నీటి వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవడం. 2. క్లైమేట్ చేంజ్ని తట్టుకునే కొత్త రకం విత్తనాల కోసం రీసెర్చ్ పెంచడం. 3. భూమి ఆరోగ్యాన్ని కాపాడేలా ఫర్టిలైజర్ పాలసీని మార్చడం. ఇక 4వది ఏ ప్రాంతానికి ఏ పంటలు సెట్ అవుతాయో వాటినే అక్కడ ప్రోత్సహించడం. చివరిగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన జనాభా రోజురోజుకి పెరుగుతోంది. వాళ్ళందరికీ ఆహారం అందించాలి. అది చేస్తూనే మన భూమిని, మన నీటిని, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం కాపాడగలమా? ఇది ఒక్క వ్యవసాయ రంగం ముందే కాదు, మనందరి ముందున్న అతి పెద్ద సవాలు. దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి.